హాయ్ అందరికీ. గోధుమ రవ్వతో ఇలా హల్వాని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా, సింపుల్‌గా అయిపోతుందండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి 3 కప్పుల వాటర్‌ని వేసుకొని మరిగించేసుకోండి. వేరొక బర్నర్ మీద బాండీ పెట్టేసుకొని, ఇంకొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, డ్రై ఫ్రూట్స్‌ని వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక గోధుమ రవ్వని ఒక కప్ దాకా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈరోజు నేను కట్టుకున్న శారీ ఎస్ఎస్ కలెక్షన్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నానండి. ప్యూర్ ఖాదీ కాటన్ శారీ అండి. లవ్ ఎంబ్రాయిడరీ డిజైన్‌తో చాలా అందంగా ఉంది కదండీ. వీటిలో కలర్స్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయండి. మీకు కూడా కావాలి అనుకుంటే వాళ్ళ పేజ్‌ని కింద ట్యాగ్ చేస్తున్నాను. దాని ద్వారా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ త్రూ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ గోధుమ రవ్వ కొంచెం ఫ్రై అయిపోయాక ఇందాక మనం మరిగించుకున్న వాటర్‌ని దీంట్లోకి వేసేసుకొని బాగా ఉడికించేసుకోండి. దీంట్లోనే ఒక కప్ దాకా పంచదార వేసేసుకొని గోధుమ రవ్వ అంతా ఉడికిపోయాక దీంట్లోనే యాలకుల పొడి వేసేసుకోండి. ఫైనల్‌గా దీంట్లో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్‌ని, ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసేసుకొని మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చండి.